బట్ కంపారిటివ్‌లీ ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఒకవేళ తలపడే ఆ సిట్యుయేషన్‌ని మనం అనుకోకపోయినా ఒకవేళ ఇన్ బ్యాడ్ సిట్యుయేషన్ వచ్చిందనుకోండి సార్, ఎంతవరకు పోటీ పడగలుగుతుంది? ఇప్పుడు మనకు పాకిస్తాన్‌తోని 2, 3 సార్లు అయిన 65, 71 మళ్ళీ ఇప్పుడు కార్గిల్ 96లో అయినప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ హాస్ ప్రూవ్డ్ ఇట్స్ కాంపిటెన్స్ బియాండ్ డౌట్ అనమాట. అయితే దాని అన్‌క్వెషనబుల్ వీఆర్ ఫార్ సుపీరియర్ టు దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. అంటే మొరాల్ మోస్ట్లీ ఏమైతుందంటే పాకిస్తాన్ లాంటి దేశాలకు డబ్బు ఇచ్చి వెపన్స్ కొన్ని అడ్వాన్స్ తెచ్చుకున్నారు, అవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ కొని తెచ్చుకున్నారు. కానీ దాని అన్నిటి ముందర ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, దేశాని కోసము ప్రాణం ఇచ్చే ఒక స్పిరిట్ ఏది ఉంటుందో అది అన్పారలెడ్ అనమాట. అండ్ చాలాసార్లు రిజల్ట్స్లో తెలిసిందంటే రిపోర్ట్స్లో కూడా ఇండియన్ ఆర్మీ దాంట్లో లీడర్స్ ఆర్ ఇన్ ద ఫ్రంట్, ఆఫీసర్ ఆల్వేస్ ఫ్రంట్ అనమాట. మాకు ట్రైనింగ్లో కూడా మేము ఏం చేస్తామంటే నార్మల్గా మే పని చేయలేము అది జవాన్స్కి అసలు చెప్పమన్నమాట. ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ వాట్ వీ క్యాన్ డూ. అయితే ఎప్పుడు కూడా లైక్ ఐ సెడ్ ద సేఫ్టీ ఆనర్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ, ద సేఫ్టీ ఆనర్ వెల్ఫేర్ ఆఫ్ ద మెన్ ఐ కమాండ్, అంటే నా మనుషుల చుట్టూ, మై ఓన్ సేఫ్టీ వెల్ఫేర్ ఆనర్ లాస్ట్. దాట్స్ ద థింగ్ దట్ వీల్ ఆల్ లివ్ అప్ టు. అయితే అది ఒక బెటాలియన్ లెవెల్లో అంటే ఒక 1000 మంది ఉంటారు, ఒక కంపెనీ అంటే 300 మంది ఉంటారు. అయితే అది స్పిరిట్ మనకు చాలా బాగుంది. అండ్ చాలా స్టోరీస్ ఇప్పుడు అంటే వింటుంటాము యుద్ధం అయిన తర్వాత. ఇప్పుడు కార్గిల్ రీసెంట్ అయింది మనది, అక్కడ ఎవరికైతే అవార్డ్స్ వచ్చినాయో, మెడల్స్ వచ్చినాయో, ఇట్స్ క్రానికల్ వెరీ వెల్ అనమాట. ఒక్కొక్క దగ్గర ఎంత మనం సాక్రిఫైస్ అనమాట. సి లైఫ్ రైట్, లైఫ్ రెడీగా మన తోటి వాళ్ళకు ఇవ్వడానికి రెడీగా ఉండి, నేషన్కి రెడీగా ఉండడానికి ది ఇండియన్ ఆర్మీ ఈజ్ మచ్ బెటర్ ఆఫ్. అండ్ వీ షుడ్, ఐ డోంట్ నో వాట్ వీ షుడ్ థ్యాంక్, హూ షుడ్ వీ షుడ్ థ్యాంక్. కానీ ఒక ట్రైనింగ్ మెథడాలజీ చాలా బాగుంది. అండ్ బేసిక్లీ ఇండియన్ కల్చర్ ఏమో ఎట్లయితే మనము ఒక ఫ్యామిలీ కల్చర్ ఉంటామో, యూనిఫామ్ వేసుకోగానే యూ బిలాంగ్ టు ద కంట్రీ. అయితే మేమందరం అక్కడ ఉన్నప్పుడు గ్రీటింగ్ అందరూ జై హిందే ఉంటుంది, ఇంకేం ఉండదు. హిందీలోనే మాట్లాడుకుంటాం. ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ అవుతుంది కానీ అందరం హిందీలోనే మాట్లాడతాం చాలా మటుకు. అయితే ఏ స్టేట్ నుంచి వచ్చినారు మీరు అవన్నీ అసలు మనకు తెలియదు అనమాట. యూ బిలాంగ్ టు ద కంట్రీ. ఆ స్పిరిట్ అసలు అన్ని యాక్టివిటీస్లో వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఆర్మీ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ అండ్ వెపన్. కానీ అక్కడ ఒక చిన్న ఇష్యూ ఏముందంటే, ఈ టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో కూడా చూస్తే మనకు వెపన్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటుందో, కొత్త వెపన్స్ కొనుక్కోవడానికి ఆ పాలసీస్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఆర్మీలో కూడా బాస్ అందరూ వస్తే ఐఏఎస్ వాళ్ళందరూ హెడ్స్ ఉంటారు అనమాట. ఏం పర్మిషన్ అయినా సంబడి ఎల్స్ హ్యాస్ టు శాంక్షన్. చాలా మంది తెలుస్తుంది అనుకుంటాను ఏంటంటే డిఫెన్స్ది ఒక సపరేట్గా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్లో ఉండాలి, డిఫెన్స్ మినిస్టర్ దాంట్లో ఉండాలి. అండ్ ఒక ఆర్మీ చీఫ్ నాకు ఇది వెపన్ కావాలంటే దొరకాలి, తొందరగా ఇచ్చేసేయాలి, యూ షుడ్ ఫాలో ప్రొసీజర్. బట్ స్టిల్ అయితే ఒక టెర్రరిస్ట్కి ఆర్మీ కంటే మంచి వెపన్ ఉండడము నాట్ డన్, నాట్ యాక్సెప్టబుల్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు అన్నట్టు సంబడి ఈస్ ఫండింగ్ దెమ్, వెపన్ ఇండస్ట్రీస్ ఇస్తున్నాయి. కానీ ఏదైనా కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది. ఇంత మంచి స్పిరిటెడ్ ఆర్మీ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ వెపన్స్ సపోర్ట్. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎప్పుడు దీపావళికి ఈ మధ్యలో ట్రూప్స్తో పోయి టైం స్పెండ్ చేస్తున్నారు, ముందు ఎప్పుడు కాలేదు. ఇట్స్ అ వెరీ నైస్ గెస్చర్. అండ్ అంటే ఐ మీన్ యూ కెన్ ఎడిట్ ఇట్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ ఐ టెల్ యూ. ముందు ఒకప్పుడు శ్రీనగర్ లే నుంచి మనకి హైదరాబాద్ రావాలంటే జమ్మూ రైల్ అనమాట. శ్రీనగర్ జమ్మూ రావడానికి 2-3 రోజులు పట్టేది. అయితే లీవ్ ఉండేది 10 days. వాడు వచ్చేది ఆ 2 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ, ఇంట్లో ఉండేది 4-5 రోజులే. అయితే అందుకోసం కూడా ఒకటి మన దగ్గర నుంచి సౌత్ నుంచి ఎక్కువ మంది ఫోర్సెస్లో చేరరు, దే డోంట్ ఐడెంటిఫై. అయితే ఇటువంటివి కొన్ని మార్పులు అయ్యే అవసరం ఉందన్నమాట. సర్వీస్ కండిషన్స్ నీడ్ టు ఇంప్రూవ్, వెపన్స్ నీడ్ టు ఇంప్రూవ్, లివింగ్ కండిషన్ నీడ్ టు ఇంప్రూవ్, అండ్ రెస్పెక్ట్ ఆల్సో టు ది సర్వీసెస్ నీడ్స్ టు ఇంప్రూవ్. అక్కడ సోల్జర్స్ అన్నా కూడా, వేరే కంట్రీస్లో వెటరన్స్ అన్నా కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకెక్కడ ఏమీ కుదరకపోతే ఆర్మీలో చేరినా అనుకుంటారు నార్మల్గా. ఐ డోంట్ నో దట్. సౌత్ నార్త్ ఆలోచన విధానంలో కూడా చాలా తేడా ఉంది సార్. వాస్తవానికి మీరు అన్నమాట ఫ్యాక్ట్. ఇది చాలామంది ఇక్కడున్నదే అటు వెళ్తే ఇంకా తిరిగి ప్రాణాలతో రావడం అనేది ఒక కళ అని చెప్పి భావించే పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, చాలామంది ఉన్నారు. అండ్ ఇంతకుముందు మీరు అన్నారు ఆర్మీ వాళ్ళకంటే టెర్రరిస్టుల దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ వెపన్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ సార్? అంటే ఎక్స్పెన్సివ్ కంటే సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటాయి, ఓకే, ఈజీ టు ఆపరేట్, లేటెస్ట్ వెపన్స్ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు వెపన్స్ కొనాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్గా టెర్రరిస్ట్ కొనడానికి ఏమీ ఉండదు కదా సిస్టమ్, జస్ట్ ఆర్ సప్లైడ్. సో డెఫినెట్లీ ఉంటుంది అది. అండ్ ఆ షార్ట్ చేస్తున్నారు ఆ పీరియడ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. ఇదే ఇంటెలిజెన్స్. ద పాయింట్ ఈజ్ ఇటువంటి వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ మనము కనుక్కోగలిగితే విల్ బి బెటర్ ఎక్విప్డ్.
విత్ విచ్ వీ క్యాన్ అంటే రెస్పాండ్ బెటర్ కావచ్చు, లైవ్స్ సేవ్ అవుతాయి ఇటువంటివి. ఇది 28 మంది చనిపోవడం ఇష్యూ కాదు ఇది, అంటే దేశానికే ఒక పెద్ద దెబ్బలాగా చూడాలన్నమాట. దే హిట్ ద కంట్రీ, ఇట్స్ నాట్ అబౌట్ దోస్ 28 పీపుల్. అయితే అటువంటివి దేశం మొరాలే హామ్ చేసేవి కాకుండా ఉండాలంటే వెపన్ సిస్టమ్, ట్రైనింగ్ సిస్టమ్స్ బెటర్ కావాలి డెఫినెట్గా. అండ్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి ఏ సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ ట్రస్ట్ షుడ్ బి దేర్. ఆర్మీ అనగానే నమ్మకం ఇప్పుడు ఉందో ఆ నమ్మకం చేసి ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసెస్ని సింపుల్ చేయాలి, అప్పుడు విల్ బి బెటర్ ఆఫ్.